హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. నేను మీ జనని. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ప్లేస్ లో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించనున్నట్టుగా ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ సినిమా అంటారా? బలగం వేణు తెరకెక్కించే ఎల్లమ్మ సినిమాలు. ఇందులో నితిన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఫిక్స్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. తండేల్ రిలీజ్ తర్వాత పూర్తి వివరాలతో అనౌన్స్మెంట్ వస్తుంది అనుకుంటే ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే సాయి పల్లవి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని, కీర్తి సురేష్ ఈ ప్రాజెక్టులోకి వచ్చింది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇంతకీ ఏమైంది? బలగం తర్వాత వేణు ఎల్లమ్మ అనే కథ రెడీ చేశాడు. ఇది రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే కథ. ఈ కథను నానికి చెబితే బాగుంది అన్నాడు, కానీ డేట్ సర్దుబాటు కాకపోవడం వలన సున్నితంగా నో చెప్పాడట. ఆ తర్వాత ఇదే కథను విశ్వక్సేన్ కు చెబితే అక్కడ కూడా ఇదే పరిస్థితి. వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండడం వలన నో చెప్పాడట. అప్పుడు నితిన్ కు చెప్పడం, నితిన్ ఈ సినిమా చేస్తానని ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ లాక్ అయింది. అయితే ఇందులో కథానాయక పాత్ర చాలా కీలకం. ఆమె చుట్టూనే ఈ కథ తిరుగుతుంటుంది. సాయి పల్లవి అయితే పర్ఫెక్ట్ అనుకున్నారు. డైరెక్టర్ వేణు సాయి పల్లవికి కథ చెప్పడం జరిగింది. కథ నచ్చింది, కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలన ఈ ప్రాజెక్టు నుంచి సాయి పల్లవి తప్పుకుందట. మరి సాయి పల్లవి కాకపోతే ఎవరైతే బాగుంటారా అంటే కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. నితిన్, కీర్తి సురేష్ గతంలో రంగ్ దే సినిమా చేశారు. అదే రొమాంటిక్ ఎంటర్టైనర్. కీర్తి సురేష్ కూడా పెళ్లి తర్వాత సరైన ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర రావడంతో వెంటనే ఓకే చెప్పిందని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. నితిన్ ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని నమ్మకంగా చెప్తున్నాడు. మరి ఎల్లమ్మ ఎంతవరకు మెప్పిస్తుందో, ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.